హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛాయా సోమేశ్వర టెంపుల్. ఈ వీడియోలో నల్గొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో ఉన్న భారతీయ వాస్తుశాస్త్ర గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే అంతుచిక్కని వింత ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. ఈ టెంపుల్ పానగల్లు రాజధానిగా చేసుకొని పాలించిన కందూర్ చోళులు అయితే నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయంలో ఒక గర్భగుడిలోని శివలింగం వెనుక ఒక నిలువైన నీడైతే పడుతుంది. అయితే అది ఎందుకు ఎలా పడుతుందో ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. అటువంటి టెంపుల్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఛాయా సోమేశ్వర ఆలయంగా పిలువబడే ఈ టెంపుల్ నల్గొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో అయితే ఉంది. 11వ శతాబ్దంలో పానగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన కందూర్ చోళులు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ టెంపుల్ చాళుక్యుల శైలి అయితే కనిపిస్తుంది. ఇదే ఛాయా సోమేశ్వర టెంపుల్. ఎటువంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే 3 గర్భాలయాలు కలిగిన త్రికుటాలయం. ఈ టెంపుల్లో ఒక గర్భగుడిలో ఉండే శివలింగం వెనుక ఎప్పుడూ ఒక నీడ నిలువుగా కనిపిస్తుంది. అందుకే ఈ టెంపుల్కి ఛాయా సోమేశ్వర అని పేరైతే వచ్చింది. ఈ టెంపుల్ ముందు అందమైన ఒక పురాతనమైన కొలనైతే ఉంది. అందులో శుభప్రదమైన జ్ఞానానికి ప్రతీకగా పరిగణించబడే హంసలైతే చూడొచ్చు. దగ్గరలో ఉండే ఉదయ సముద్రం అనే చెరువు నుండి ఈ కొలంలోకి నీరు రావటం వలన సంవత్సరం పొడుగునా ఈ కొలంలో నీరు ఉండటం అయితే చూడొచ్చు. అలాగే ఈ కొలను చుట్టూ యజ్ఞయాగాలకు పూజలకు వినియోగించే చెట్లతో పచ్చగా అయితే కనిపిస్తుంది. ఈ కొలనులో కాళ్ళను కడుక్కొని భక్తులు ఈ ప్రవేశద్వారం నుంచి గుడిలోకి అయితే వెళ్తారు. ఈ ఆలయంలో ఉండే 3 గర్భాలయాల్లో ఒక్కో గర్భాలయానికి ఒక్కో ప్రత్యేకత అయితే ఉంది. టెంపుల్లోకి వెళ్ళగానే మొదట మనకు వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. అలాగే తూర్పున సూర్యదేవుని గర్భాలయం, పడమరన శివాలయం, ఉత్తరాన మహావిష్ణు గర్భాలయాలు అయితే కనిపిస్తాయి. అయితే ఈ ఆలయంలోని ఒక గర్భాలయంలో ఉన్న ఒక శివలింగం వెనుక నిలువుగా ఒక నీడైతే పడుతుంది. సూర్యుని గమనంలోని మార్పు కూడా ఈ నీడనైతే మార్చదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ నీడ అలాగే కదలకుండా ఉండటం అయితే ఈడ చూడొచ్చు. అలాగే ఈ గర్భగుడిలో శివలింగం పక్కన కూర్చొని మనస్ఫూర్తిగా శివుణ్ణి ధ్యానిస్తే ఓంకారనాదం వినిపిస్తుందని ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అయితే శివునికి సంబంధించిన గర్భాలయం ముందు ఎటువంటి పిల్లర్ లేనప్పటికీ ఆ ఛాయ ఎక్కడి నుంచి పడుతుందో ఇప్పటి వరకు అయితే తెలుసుకోలేకపోయారు. అయితే ఈ టెంపుల్లో 3 గర్భగుడులు ఒకే రీతిలో ఉన్నప్పటికీ పడమరన ఉన్న ఒకే గర్భాలయంలో నీడ పడటం అనేది దేవుని మహిమగా ఇక్కడ వాళ్ళైతే భావిస్తున్నారు. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నప్పటికీ ద్వారానికి ఇరువైపులా విఘ్నరాజు, వినాయకుడు, నాగరాజు అయితే దర్శనమిస్తారు. 2వ గర్భాలయంలో విష్ణుమూర్తిని అయితే చూడొచ్చు. ఇందులో శంకుచక్రం, గద, పద్మం ధరించిన విష్ణుమూర్తి అయితే దర్శనమిస్తాడు. ఈ గర్భగుడిలో పడే ప్రతి నీడ 3 ఛాయలుగా కనిపించడం అయితే ఇక్కడ గమనించవచ్చు. ఇక 3వ గర్భాలయంలో సూర్యదేవుడు అయితే ఉంటాడు. ఈ గర్భాలయం ఛాయా సోమేశ్వర ఆలయానికి ఆపోజిట్ సైడ్లో అయితే ఉంటుంది. 7 గుర్రాలు లాగుతున్న రథంపై నిలబడి ఉన్న శిల్పం అయితే ఇక్కడ చూడొచ్చు. సూర్యుని భార్య అయిన ఛాయాదేవి ప్రతిరోజు తన కళ్ళ ముందే ఉండే విధంగా విగ్రహ రూపంలో కాకుండా ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారి మళ్లించి ఒక నీడని ఎదురుగా ఉండే గర్భాలయంలో పడేటట్లయితే నిర్మించారు. టెంపుల్ ఎంట్రన్స్తో పాటు ఈ టెంపుల్లో ఉండే 3 గర్భాలయాల్లో ప్రతి గర్భాలయం ముందు 2 రాతి స్తంభాలను అయితే చూడొచ్చు.
అలాగే మధ్యలో 4 రాతి స్తంభాలతో ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఈ మండపంలోని అన్ని రాతి స్తంభాలపై రామాయణ, మహాభారత, విష్ణు పురాణం, శివలీల ఘట్టాలను అద్భుతంగా చెక్కబడి ఉండటం అయితే ఇక్కడ చూడొచ్చు. అలాగే మండపం పైన అందంగా చెక్కబడిన అష్టదిక్పాలకుల చిత్రాలైతే చూడొచ్చు. కాకతీయుల శిల్ప వైభవానికి నిదర్శనమైన శిల్పాలను ఆలయ బయటి గోడలపై అయితే చూడొచ్చు. మొఘలులు, ఇతర రాజులు ఆలయాన్ని ధ్వంసం చేసే సమయంలో విరిగిపోయిన నందీశ్వర్లు ఈ ఆలయ ప్రాంగణంలో అయితే కనిపిస్తాయి. ఆలయం చుట్టూ ఖాళీగా ఉన్న కొన్ని ఉపాలయాలలో ఒక ఉపాలయంలో ఆత్మలింగ రూపంలో కొలువైన శివుని అయితే చూడొచ్చు. అలాగే ఆలయ సమీపంలో ఒక పుట్ట అయితే చూడొచ్చు. అందులో వెంట్రుకలు కలిగిన నాగపాములు ఉంటాయని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. ఈ పాములు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో అభిషేకించిన నీళ్లు వెళ్ళే మార్గంలో శివుని గర్భగుడిలోకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటాయని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. వేదకాలం నుండి రావి, వేప చెట్లు కలిసిన చోట శక్తివంతమైన పరమాత్మ తేజస్సు ఉంటుందని అయితే నమ్మకం. అందుకే ఈ టెంపుల్లో ఉన్న రావి, వేప కలిసి ఉన్న చెట్టుకు సంతానం లేని వారికి, పెళ్లి కాని వారికి గుడి ముందు ఉన్న ఒక కొలంలో దీపం వదిలి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల తమ కోరికలైతే తీరుతాయి. ఎంతోమంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని పరిశీలించి అంతు చిక్కని ఈ రహస్యం మాత్రం ఛేదించలేకపోయారు. ఈ ఛాయ సోమేశ్వర టెంపుల్ ఒక శివాలయమని కాకుండా భారతీయ శిల్పకళ, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, వాస్తుశాస్త్రం అన్నిటినీ అద్భుతంగా కలిపిన ఒక దేవాలయ మణిహారం అని కూడా చెప్పొచ్చు. శివపురాణం, స్కందపురాణం లాంటి గ్రంథాలలో ఈ అక్షయ ఛాయ గురించి ప్రస్తావన అయితే ఉంది. ఈ ఆలయం కొన్ని పురాణాలలో సోమేశ్వర క్షేత్రంగా పేర్కొనబడటం అయితే జరిగింది. అలాగే చంద్రుడు శివుని అనుగ్రహం కోరుకున్న ప్రదేశాల్లో ఇది ఒకటిగా అయితే భావించబడుతుంది. అందుకే ఇన్ని రహస్యాలు, ప్రత్యేకతలున్న ఈ టెంపుల్ యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంతటి మహత్యమున్న ఈ టెంపుల్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే మార్గంలో నల్గొండ వెళ్ళే రహదారిపై ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం వెహికల్ పార్కింగ్ చేయడానికి విశాలమైన పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది.